హాయ్! హలో! నమస్తే. దిస్ ఈజ్ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఈరోజు మన ముందు ఒక మంచి మూవీ అనమాట. అంటే ఒక సైకో థ్రిల్లర్ అనమాట చెప్పుకోవాలంటే. అలాంటి మూవీ మన ముందుకు మంచిగా తీసుకొస్తున్నారు. మూవీ టీమ్ మన ఎదురుగే ఉన్నారు. వాళ్ళతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్. హాయ్ సార్. హాయ్ హాయ్ హౌ ఆర్ యూ సార్? గుడ్. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓషో తులసిరామ్ గారు అంటే ది బెస్ట్ డైరెక్టర్ సార్. చెప్పుకోవాలంటే 'మంత్ర', 'మంగళ' అలాంటి మంచి మంచి మూవీస్ తీశారు సార్. అంటే మీరు ఇదే జోనర్‌లో తీసుకొని రావడానికి కారణం ఏమైనా ఉందా సార్? నాకు ఇదే జనం తీయాలని లేదండి, అన్ని జనాలు చేయాలని ఉంది నాకు. ఆ! కాకపోతే అట్లా నేమ్ అలా బ్రాండ్ పడిపోయింది. ఆహా! అంటే మధ్యలో వేరే ప్రాజెక్ట్ ట్రై చేశాను, అవి వర్కౌట్ కాలేదు. హ్మ్. అట్లా చిన్న చిన్న గ్యాప్ వస్తూ వస్తూ ఇంకా సెకండ్ ఫిల్మ్ 'మంగళ' రిపీట్ చేసేసరికి ఇంకా ఒక స్టాంప్ వేసాడు. ఆ! ఇతను లేడీ ఓరియంటెడ్ సినిమాలు, హారర్ మూవీస్ చేస్తాడు ఆ! అని వేస్తారు. మ్యాక్సిమం ఇప్పుడు నన్ను స్టోరీస్ అడిగితే హ్మ్. ఈ టైప్ అడుగుతున్నారు. ఆ! అందువల్ల ఇంకా సరే చేద్దాం. ఈ జోనర్‌లోని తీస్తే బాగా హైలైట్ అవుతుందనేసి అంటే ఈ జనంలో నా బెస్ట్ నేను ట్రై చేశా. అవును. నా బెస్ట్ నేను ఇద్దాం. అది ఏ జనం తీసుకున్నా, లవ్ తీసుకున్నా బెస్ట్ ఇస్తాను, హర్రర్ అయినా బెస్ట్ ఇస్తాను, హ్మ్. యాక్షన్ అదే బెస్టే ఇస్తాను. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ 'దక్షిణ' అనే మూవీ ఇప్పుడు చూసుకుంటే 'దక్షిణ' అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎలా తీసుకోగలిగారు? దక్షిణ అంటే అందరూ అనుకుంటారు మామూలుగా గుళ్ళు మనం దక్షిణ ఇస్తాం, అవును. పూజారికి కానీ దండం పెడతాం. ఆ! అది అనుకుంటారు దక్షిణ అంటే చాలా వదిలేసిన మీనింగ్ అదే. అవును. దక్షిణకి ఇంకో మీనింగ్ ఉంది, ఆ! సమర్థత, ఆహా! ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ. ఆ మీనింగ్ చాలా మంది తెలీదు. ఆహా! తెలీదు సార్. నిజంగా తెలీదు. ఆ, ఆహా! అన్ దానికి రిలేటెడ్‌గా పెట్టారు. పెట్టారు. అంటే దానికి తగ్గట్టు యాప్ట్ అవుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ అమ్మాయి పేరు దక్షిణ, ఆ! అట్లాగే తను పోలీస్ ఆఫీసర్గా తను ఎలా తన ఎఫిషియన్సీని చూపించుకుంది ఆ! అనేది ఉంది. ఆ! రెండు విధాలు కలిసి వచ్చింది అది. ఓకే. తన మీనింగ్ అది, తన పేరే దక్షిణ. ఓకే సార్. ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే ఒక సైకో థ్రిల్లర్ అని అర్థమవుతుంది సార్. అంటే ఇప్పుడు స్పెషల్‌గా అమ్మాయిల్నే టార్గెట్ చేసి చంపడం అనేది దేనివల్ల అంటారు? అది రీజన్ ఏంటి? అంటే అది చెప్తే స్టోరీ రివీల్ అయిపోద్ది. ఆహా! అంటే అంటే దీంట్లో రీజన్తో చేస్తుంది, ఒక రీజన్, దానికి రీజన్ ఉంది. ఆ! ఓకే సార్. నేను రీజన్ లేకుండా ఇది చేయను. అది చిన్న షార్ట్ అని తీను నేను. హ్మ్. అవును. అది ఇప్పుడు ఆ చిన్నగా కొంచెం లీక్ ఇచ్చాను అనుకోండి, ఇతని క్యారెక్టర్ లీక్ అయిపోద్ది. అందుకని అది ఎందుకు పెట్టేయండి, సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు 'మంత్ర' చూసుకున్నా, 'మంగళ' చూసుకున్నా 'చార్మి' గారి క్యారెక్టర్‌తోనే తీయడం జరిగింది. అంటే ఇందులో స్పెషల్‌గా 'సాయి ధన్‌సిక' గారిని తీసుకోవడానికి స్పెషల్ రీజన్? ఈ క్యారెక్టర్కి సూట్ అవ్వాలి ఎవరిని ట్రై చేశానండి. ఆ! నేను ఫస్ట్ 'కబాలి' చూసినప్పుడే ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుంది అనిపించింది నాకు. అవును. తర్వాత ఫిల్మ్ చేద్దాం అనుకున్నా, అది వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. అదొక లవ్ స్టోరీ లేండి అది. హ్మ్. అయితే ఆ గ్యాప్ అలా వచ్చినప్పుడు ఈ మూవీకి స్టార్ క్యాస్ట్ చేసేటప్పుడు రెండే రెండు ఛానల్స్ నాకు, ఆ! దక్షిణ క్యారెక్టరు, ఈ క్యారెక్టరు. ఓకే. నాకు ఎవరు నచ్చట్లా. తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్ ట్రై చేశాను, కన్నడ ఆల్సో. హ్మ్. ఎవరైనా చూస్తున్నాం, హ్మ్. అక్కడ దక్షిణ కనిపించలేదు, హ్మ్. ఇక్కడ ఈ క్యారెక్టర్ కనిపించలేదు. ఆహా! తెలుగు నుంచి ఆడిషన్ పెట్టామండి, చాలామంది వచ్చారు మన కుర్రాళ్ళు. ఓకే సార్. ఆ! తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. ఆ! వాళ్ళ యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, ఇది సైకో క్యారెక్టర్ చెప్పడం చెప్తారు. అవును. ఆ! దానికి ఏం చేస్తావు చెయ్యని చెప్పారు ఆడిషన్. ఇంతే, ఆ! ఒక సీన్ కూడా చెప్పేవాడిని కాదు. ఆ! నీ ఇష్టం, ఒక సీన్ ఊహించుకొని హ్మ్. ఒక సైకో ఆ సిచ్యువేషన్లో సైకోలా బిహేవ్ చేస్తాడు, అలా చేసి చూపించు, ఇంతే చెప్పేవాడిని. హ్మ్. వాళ్ళు వేరే చేసేవాళ్ళు, హ్మ్. ఎక్కేది కాదు నాకు. అవును. కొన్ని లుక్ వైజ్ కూడా నాకు వేరే, నా మైండ్లో ఒక టైప్లో ఉంది. హ్మ్. ఆ టైంలో ఈ ధనుష్క క్యారెక్టర్ చెప్పా మా ప్రొడ్యూసర్కి. ఆ! ఫస్ట్ బాగాలేదు, వద్దు అన్నాడు. సెట్ అవుతాడు, బాగాలేదంటే అది కాదు, వద్దు అన్నాడు. హ్మ్. తర్వాత 1.5 month రన్నింగ్ అవుతుంది. వన్ ఫైన్ డే మా కోఆర్డినేటర్ నాకు తెలియకుండా సేమ్ ఎంఐ ఫోటో చూపించాడు. ఓకే. చూస్తే ఎంఐ బాగుంది అన్నాడు. అదే. నేను 1.5 month సేమ్ ఫోటో చూపించాను నీకు, ఆ! అప్పుడు నీకు ఎక్కలేదు అంటే అది ఏ మూడ్లో ఉన్నాను ఆ! అని వెంటనే చెన్నై వెళ్ళిపోవడం, కట్ చెప్పడం జరిగింది. అంటే మీ కథకి సెట్ అయ్యే క్యారెక్టర్ తనకి. పర్ఫెక్ట్గా. ఆ! ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు మీది 'తులసిరామ్' నుంచి 'ఓషో తులసిరామ్‌గా ఎలా మారారు?
నేను 2001లో ఫస్ట్ ఓషో బుక్ 2001 ఆ, చదివాక నాకు టక్కున బుక్ అంతా ఎక్కేసింది నాకు మైండ్లోకి. ఓకే. అరే అది 200 పేజెస్ ఉంది బుక్. ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేశాను, విత్ ఇన్ 2 అవర్స్ చదివేశాను. 2 hours. నేను బుక్ రీడింగ్ ఫాస్ట్ ఉంటుంది. అవును సార్. అయితే నాకు ప్రతి వర్డ్ నాకు గుచ్చుకుంటా ఉంది లోపల. ఫస్ట్ బుక్ చదివాను. తర్వాత ఇంకేం బుక్స్ ఉన్నాయని సెర్చ్ చేస్తుంది. చేస్తే అప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చాలా వచ్చేసి ట్రాన్స్లేషన్ ఎక్కువైనాయి ఇప్పుడు. ఆ టైంలో హిందీ, ఇంగ్లీషు ఆడియో క్యాసెట్స్ ఉండేది, సిడీస్. ఓషో టైమ్స్ అని హిందీ అండ్ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఉండేది. అనిపించింది నాకు, అరే ఇంత నాలెడ్జ్ని అందరికి చెప్పాలి, మన తెలుగులో కూడా చెప్పాలని ఓషో టైమ్స్ అనే బుక్ని తెలుగుకి ట్రాన్స్లేట్ చేసి నేనే ప్రింటింగ్ చేసి చేద్దాం అనుకున్నా. అంటే ఓషోని స్ప్రెడ్ చేద్దామని. ఆ టైంలో నేను అప్పుడు ఓషో డైలీ ఇక్కడ బషీర్బాగ్లో వాళ్ళ సెంటర్ ఉంది. డైలీ మార్నింగ్ 4:30 కల్లా వెళ్ళిపోయేవాడిని. పొద్దున్న మెడిటేషన్, సాయంత్రం మెడిటేషన్, ఈవినింగ్ మెడిటేషన్, 2 మెడిటేషన్స్ కంప్లీట్ చేసేవాడిని. అట్లా ఓషో నాకు అడిక్ట్ అయిపోయాడు. ఆ టైంలో అందరూ వీడు ఓషో ఫాలోవరు. యాక్చువల్గా పూణేలో ఓషో ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళాను నేను. 2004లో వెళ్ళా. అక్కడ ఏమైనా పని డైలీ మార్నింగ్స్ 5 నుంచి నైట్ 12 వరకు డైలీ మెడిటేషన్. ఎవరి 1 hour 1 మెడిటేషన్, డిఫరెంట్ మెడిటేషన్స్. అవి చేస్తా కూర్చున్నాను. ఒక 1 week 10 సంగతి ఉండిపోయాను. యాక్చువల్గా నేను ఓషో సన్యాసి తీసుకున్నా. సన్యాసి అంటే అందరికి మన మీనింగ్ ఏంటి జనరల్గా? నో ఫ్యామిలీ, ఇది కాదు. ఆ సన్యాసి కదా ఓషో ఫిలాసఫీ. సన్యాస్ అంటే ఓషో ఫిలాసఫీలో ఏంటంటే నీకు పాత లైఫ్ ఉన్నది, ఓల్డ్ లైఫ్, దాన్ని అంతా పక్కన పడేసి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం. అప్పుడు నా నేమ్ నువ్వు అంటే అక్కడ మనం లెటర్ రాసి పంపించి జస్ట్ నీ పేరు రాసి పంపిస్తే, మన ఒరిజినల్ నేమ్ రాసి పంపిస్తే వాళ్ళు పూణే నుంచి ఒక లెటర్ వస్తుంది పోస్ట్లో. వాళ్ళు నా సన్యాసి నేమ్ చెప్తున్నా, ధ్యాన్ జాగరణ్ నా సన్యాసి నేమ్. ఓషో కమ్యూనిటీలో పూణేకి వెళ్తే ధ్యాన్ జాగరణ్ కొడతారు. అట్లా అందరూ ఇంకా ఓషో అంటుండేవాళ్ళు నన్ను. సరే ఇంక మూవీ వచ్చినప్పుడు మంత్ర నాకు ఇది బెస్ట్ ఆప్షన్, నాకు ఓషో గురించి తెలుసుకోలేదు మిగతా వాళ్ళు. అందుకే నా టైటిల్ ముందు ఓషో తగిలిచ్చా. ఇప్పుడు మీరు అడిగారు ఓషో అంటే ఏంటని. అట్లా సినిమాలు చాలా అడిగారు. అప్పుడు ఓషో గురించి కొంచెం స్ప్రెడ్ చేసేవాడిని. అట్లా అందుకోసం పెట్టుకున్నా. అతను బెస్ట్ ఫిలాసఫర్ సార్. అతను చెప్పుకోవాలంటే అతని నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, అంటే మేము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నేను ప్రాక్టికల్గా అతను 108 మెడిటేషన్స్ చెప్పాడు. మీకు ఒక మెడిటేషన్ నచ్చుద్ది, తనకు ఒక మెడిటేషన్ నచ్చుద్ది, నాకు ఒక అంటే 108 వేవ్స్ ఉన్నాయి. మీ ఇష్టం దారిలో మీరు పోవచ్చు. మీకు ఇవే నచ్చింది ఆ వేలో మీరు వెళ్తారు, తనకి ఇవే నచ్చింది ఇవే వెళ్తాడు, నాకు ఇంకోటి. అట్లా అది మీ ఇష్టం, చాయిస్ మీది. మీరు ఇదే చెయ్యాలి అనేది లేదు. నేను మెడిటేషన్ చేశాను, అది నేను ఎక్స్పీరియన్స్ పొందా. మెడిటేషన్ చేస్తే ఏమి వస్తుంది అది ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. అతని నుంచి ఏం నేర్చుకున్నాను నేను, మెడిటేషన్స్ అది మీరేం నేర్చుకోవాలని చెప్పాలంటే అది మీరు పర్సనల్గా ఫీల్ అవ్వాలి దాన్ని. ఇంత పెద్ద ఫిలాసఫీ ఉంది దాని దగ్గర. 2000 బుక్స్ రాశాడు, 2000 బుక్స్ హిందీ అండ్ ఇంగ్లీష్. అతను నేను కూడా కొద్దిగా ఫాలో అవుతా సార్. ఓషో అనేది అతని బెస్ట్ మోటివేటర్ అనమాట. అతను చెప్పేటప్పుడు ఎడిక్షన్ లా ఉంటుంది అతను చెప్పే విధానం కానీ. అది అలాంటిది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అతన్ని ఇంటరాక్ట్ అయ్యారు సార్ స్టార్టింగ్? ఓషో అనేది ఎలా మీరు తెలుసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? మా ఫ్రెండ్ అసినేటర్ పనిచేస్తారు ఒక మూవీకి. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను నేను. నాకు ఇక్కడ ర్యాక్స్లో బుక్స్ కనిపిస్తే టక్కన బుక్స్కి వెళ్ళిపోతా. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు బుక్స్ చూస్తున్నా, దాంట్లో ఒక బుక్ ఉంది, అది ఓషో బుక్. టక్కన తీసి చదివా, 10 పేజీలు చదివా. వాళ్ళకి చెప్పా బుక్ మళ్ళీ రేపు ఇచ్చిస్తాను మీకు అని, ఇంటికి తీసుకెళ్ళిపోయా. అది ఫస్ట్ నాకు ఓషోతో ఇంట్రడక్షన్, స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు 108 మెడిటేషన్స్ అన్నారు కదా, ఒకటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్, అవి దేనికి రిలేటెడ్గా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు డైనమిక్ మెడిటేషన్ ఉంది, నేను మార్నింగ్ చేస్తుంది, ఎర్లీ మార్నింగ్. ఈవినింగ్ కుండలిని మెడిటేషన్, అవి యాక్టివ్ మెడిటేషన్స్. ఒక 15 minutes బ్రీత్ అవుట్, తర్వాత సైలెంట్ ఉండడం, తర్వాత డ్యాన్స్,
సెలబ్రేషన్ అన్నీ 1 అవర్లో అన్నీ ఉంటాయి. 15 minutes 15 minutes 5 స్టేజెస్ అది. ఈవినింగ్ మెడిటేషన్లో 2-3 స్టేజెస్ ఉన్నాయి. ఇలాగే ఉంటుంది యాక్టివ్ మెడిటేషన్స్ ఇవన్నీ. ఇంకా వేరే ఉన్నాయి అవి సైలెంట్ మెడిటేషన్స్, మ్యూజిక్ పెట్టుకుని సైలెంట్గా కూర్చోవడం. ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఎవడు సైలెంట్ మ్యూజిక్ పెట్టుకుని అట్లా కూర్చోలేరు. వాడికి సినిమా గుర్తొస్తుంది, ఇంటర్నెట్ గుర్తొస్తుంది, ఓ టెన్షన్లు గుర్తొస్తాయి. అదే నువ్వు 10 minutes ఫర్ ఎగ్జాంపుల్ చెప్తావు, నువ్వు జిమ్కి వెళ్ళు, జాగింగ్కి వెళ్తే ఆ చెమట కలితే నీకు ఏమవుతుంది, కొంచెం మైండ్ పీస్ అవుద్ది, కొంచెం కూల్ అవుతావు. అది వాళ్ళకి, అలాంటి వాళ్ళకి యాక్టివ్ మెడిటేషన్స్. కొందరు పెద్దోళ్ళు ఉన్నారు ఫోకస్ చేయగలరు, వాళ్ళు సైలెంట్ మెడిటేషన్స్ అట్లా క్రియేట్ చేశారనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్. అది చాయిస్ మీ ఇష్టం, మీరు ఎట్లా ఏదైనా తీసుకోవచ్చు, మీరు మీకు సెట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇందులో ఓషో దానికి వచ్చింది? నా ఫస్ట్ పరిచయం 2001, 23 years అయింది. 20 years అబ్బా, చాలా ఇయర్స్ అయిపోయింది సార్ నార్మల్. అంటే మరి ఇంత ఇంపాక్ట్ మీలో ఉన్నప్పుడు ఆ రిలేటెడ్గా ఏదైనా మూవీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? చేయలే. ఇప్పుడు నేను ఓషో ఫిలాసఫీని దీంట్లో లేదు, మంగళాలు లేదు, మంత్రాలు లేదు లేదు సార్. అదే అలాంటి. ఇప్పుడు ఆ ఫిలాసఫీని తట్టుకోవాలంటే ఒక ప్రొడ్యూసర్ ఫస్ట్ నమ్మాలి. అవును సార్. అది చెప్పాలంటే అవును. అది పూరి జగన్నాథ్ ఉన్నాడు. ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో క్యారెక్టరేషన్, కొత్త క్యారెక్టరేషన్ చెప్పింది ఇడియట్ మూవీ. అవును అవును. ఆ మూవీలో రవితేజ క్యారెక్టరేషన్ అంటే ఓషో చెప్పిన కొన్ని వీటిల నుంచి ఆ క్యారెక్టరేషన్ చేశాడు. తర్వాత పోకిలో ఉంది, పోకిల్లో మహేష్ బాబు క్యారెక్టర్లో కూడా ఓషో కొన్ని ఆ బుక్ నుంచి ఇన్స్పైర్ చేసుకున్న క్యారెక్టర్ అది. అవునా సార్? అంటే అతను ఒక లైన్ చెప్పి ఉంటాడు ఏదో సెంటెన్స్లో, దానికి కొంచెం మార్చుకుంటాడు పూరి. దాన్ని ఇన్స్పైర్ అయ్యి తొక్కలో మీటింగ్లు ఏంటన్నా ఏ ఇస్తా పోద్ది, బుల్లెట్ దిగిందే లేదా. అది అతను అలానే ఉంటాయి సార్. ఆ మోటివేషన్ స్కిల్స్ కూడా చెప్పేటప్పుడు ఒక రేంజ్ లో ఉండే అన్నమాట. మరి ఆ టైప్ లో మీరు తీసుకోవడానికి కారణం ఏంటి సార్? నార్మల్ నాకు అదే చెప్పే కదా, ఇప్పుడు నాకు ఇలాంటి సెట్ అవ్వట్లేదు అంటారు. ఆ టైం అసలు ఫస్ట్ నేను ఓషో ఇన్స్పైర్ అయినప్పుడు ఓషో మీద ఒక సినిమా తీయాలనుకున్నాను నేను. అవును సార్. ఫస్ట్ ఫిల్మ్ అది మీద ఒక మూవీ చేద్దాం అనుకున్నా. అతను చూడడానికి కూడా మీలానే ఉంటారు సార్ నార్మల్ గా, హెయిర్ ఇది. అట్లా అది ఛాన్స్ రాల. ఓకే సార్. అంటే మరి అంత సైలెంట్ జానర్లు వెళ్ళి ఇవి మీరు తీసుకునే ఇదంతా వైలెంట్ ఉండదు సార్. అంటే ఏ రకంగా మిమ్మల్ని మీరు మోటివ్ చేసుకుంటారు? నా పర్సనల్ లైఫ్, నా ఎమోషన్ చదువుతాను, చాలా పీస్గా. అదే నా పర్సనల్ లైఫ్లో చాలా పీస్గానే ఉంటాను నేను, చాలా సైలెంట్గా ఉంటాను, ఎక్కువ మాట్లాడను. అవసరమైతే మాట్లాడలేదు లేదు. మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు ఆ కథనం నడిపిస్తుంది అట్లా ఆడియన్స్కి. కొత్తగా ఎలా చెప్పాలి, ఇది స్టోరీ తీసుకెళ్తాను నన్ను, నా క్యారెక్టర్ అది కాదు, క్యారెక్టర్ మీద కాదు. కానీ ఆ రకమైన థాట్స్ అనేవి మీలో ఎలా క్రియేట్ చేసుకున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకండి, సైకో మూవీస్ కానీ హర్రర్ మూవీస్ కానీ చాలా వచ్చాయి. నేను ఒకటి ఫస్ట్ కాదు, నాకన్నా ముందు కొన్ని 100 సినిమాలు వచ్చున్నాయి. వీటిల్లో మనం అన్ని వాటికి టచ్ కాకుండా కొంచెం కొత్తగా ఏం చెప్పగలం మనం అని థాట్లో నుంచి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అది సూపర్ సార్. అంటే ఇప్పుడు దక్షిణ గురించి వస్తే ఇది ఏంటని చెప్తారు సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చూడాలి అని అంటే, ఎందుకు చూడాలి అంటే ఈ మూవీ కంప్లీట్ దక్షిణ ఎమోషన్ మూవీ. ఇది ఎమోషనల్, దక్షిణ ఎమోషనే ఈ మూవీలో. ఆ ఎమోషన్ కోసం మీరు ఎంజాయ్ చేయొచ్చు. దక్షిణ అదే ధనుష్ క్యారెక్టర్, రిషో క్యారెక్టర్. అంటే మీకు ఫస్ట్ నుంచి ఏమవుద్దంటే, ఫస్ట్ సీన్ దక్షిణ ఇంట్రడక్షన్ సీన్ ఉంది, అక్కడి నుంచి మిమ్మల్ని ఆ క్యారెక్టర్ తీసుకెళ్ళిపోతుంటుంది. మిమ్మల్ని సీన్ ఏం జరుగుతుంది, అదే ఈ అమ్మాయి ఇట్లా ఉంది, ఇట్లా చేస్తుంది ఆ ఇదిలోనే ఉంటారు మీరు. ఆ క్యారెక్టర్ తీసుకెళ్తూ ఉంటుంది. తర్వాత వన్ సైడ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇతను తీసుకెళ్ళిపోతుంటాడు. ఓకే. అంటే ఏం జరుగుతుందని ఒక ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే థ్రిల్ అని చెప్పను నేను, క్యూరియాసిటీ ఉంటుంది. అదే ఇప్పుడు ఏంటి అదే ఉంటుంది. అయితే ఒక థ్రిల్లింగ్ అంటే సైకో థ్రిల్లర్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ అని చెప్పకూడదు, ఇది ఒక దక్షిణ ఎమోషన్ మూవీ. థ్రిల్లర్ కాదు. థ్రిల్లర్ అంటే మీకు కొన్ని వేరేది
ఇక్కడ ఒక ఎపిసోడ్ ఓపెన్ చేసి, అక్కడ ఒక ఎపిసోడ్ ఓపెన్ చేసి, ఇక్కడ ఒక ఎపిసోడ్ ఓపెన్ చేసి, ఈ మూవీకి జాయిన్ చేసి, అరే ఇది చేసి అది థ్రిల్ అవుతాం మనం. అవును. ఇది స్టేట్ నేరేషన్ మూవీ. ఉమ్. ఇక్కడ విలన్ క్యారెక్టర్ ఓపెన్ డ్రామా మూవీ. ఉమ్. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్గా సైకో క్యారెక్టర్ కదా సార్, ఇప్పుడు సైకో అనేది ఎందుకు తయారవుతున్నారు సార్? అంటే ఇప్పుడు నార్మల్గా జనాలకి రిలేట్ అయ్యే స్టోరీలనే తీసుకుంటారు ఎవరైనా. అంటే ఇప్పుడు జనాలు ఇలా సైకోగా మారడానికి స్పెషల్గా రీజన్ ఉంది అంటే మీరేం చెప్తారు? అది నేనేం చెప్పలేనండి. అంటే ఆడు సిచ్యువేషన్స్ ఏంటో, వాడు ఎందుకు అలా తయారు, ఒక్కొక్కటిది ఒక బ్యాక్ స్టోరీ ఏదో ఉంటుంది వాళ్ళకి. ఆ, అవును. అంటే ప్రతి ఒక్క- కొందరు వాళ్ళు పెరిగిన చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్రో అయిన పక్కన సరౌండింగ్ పీపుల్ కానీ వాళ్ళు కానీ వాడు ఎక్కడో ఏదో వాడి మైండ్లో పడిపోద్ది. ఆ, అవును. వాడికి ఏదో థ్రిల్ ఇస్తుంది అక్కడ. ఉమ్. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ బట్టే ఒక మంచి చెడ్డ అనేది మారుతుంది అంటారు సార్. అది పర్సన్ టు పర్సన్ ఉంటుంది, మనం ఏం చెప్పలేము దాన్ని. మనం ఆహా. వాడు మంచి అనేది వాడికి ఎందుకు ఉంటుంది, వాడికి ఆ. వాడు చేస్తున్న మర్డర్స్ ఆ రేపులే వాడికి మంచి అనిపిస్తుంది వాడికి. అంతే సార్, అంతే. सिचुएशन वो उसका अच्छा लगता है वो। हाँ मैं अच्छा काम करूँ अच्छी फील होता है ना। जो मर्डर करे तो भी रेप करे तो भी अच्छा काम किया मैं। ఓకే సార్. అంటే ఇప్పుడు మూవీలో చూసుకుంటే సైకోగా ఎందుకు మారాల్సి వస్తుందండి, రివీల్ చేయొచ్చు సార్? అలా చెప్పండి. ఓకే. అంటే దాంట్లో పోనా మెసేజ్ అనేది ఏమైనా ఉందండి? రీజన్ లేకుండా ఏ క్యారెక్టర్ చేయలేదండి. రీజన్ లేకుండా, రీజన్ అయితే ఉంది. ఓకే సార్. ఇంకొక విషయం ఇక్కడ మెన్షన్ చేయాలి మీకు. ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఒక నేమ్ ఉంటుంది. అవును. నేను మంగళ సినిమాలో చార్మి పేరు స్టిల్ లాస్ట్ ఎండ్ కార్డ్లో స్వామిజీ అడుగుతాడు, అమ్మ నీ పేరమ్మా అంటే మంగళ అంటది. అవును సార్. అప్పుడు దాకా అమ్మాయి పేరు ఎవరు మంగళ అనరు, తెలీదు. सबको किसी को नहीं मालूम पड़ता है। चार्मी को नाम नहीं मूवी में, नाम से कोई नहीं वो निकनेम से बात करता है। वो फाइनली एंड शॉट एक स्वामी जी पूछता है आपका नाम क्या है, मंगला बोलते ఎండ్. అది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ మూవీలో ఈ క్యారెక్టర్ నేమ్ లేదు. అబ్బా, నేమ్ అనేది లేదు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక మూవీలో ఒక క్యారెక్టర్ నేమ్ లేకుండా చేసింది. ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా దీనికి సీక్వెన్స్ మళ్ళీ ఉండబోతుందని సీక్వెన్స్ స్టార్ట్ అయితే లేదు. యాక్చువల్ ఫస్ట్ అనుకున్నా నేను. ఓకే. అంటే షూటింగ్ ఎండ్ పార్ట్ వచ్చేసింది. ఆ ఎండింగ్ టైంలో ఈ క్యారెక్టర్ని కంటిన్యూ చేద్దామంటే ఇంకో క్యారెక్టర్ ఉండాలి, అంటే క్లైమాక్స్ అయిపోయింది. అప్పుడు ఇలాంటి క్యారెక్టరే ఈ ఒక ఇన్సిడెంట్ చూసింది. యాక్చువల్లీ ట్విన్స్ వీళ్ళిద్దరు. ఓకే. ట్విన్స్ అట్లా అనుకున్నా సీక్వెల్ కోసం, కానీ చూద్దాం అది ఇప్పుడు. ఓకే. హాయ్ సార్. హాయ్. ఓకే. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? इट इज़ वेरी गुड. इट इज़ मतलब मुझे कभी लगा नहीं कि मैं घर से दूर हूँ, किसी को जानता नहीं हूँ, ऐसा नहीं लगा. द डायरेक्टर सर, प्रोड्यूसर सर, द होल टीम, द co-actors, सब made me feel that I am at home only, and it's very good. And the passion I see in the Telugu film industry, it's very very powerful, very energetic. Like everybody is full of energy, and that is why the films which Telugu film industry is giving India right now and to the world, they are so powerful, they're so energetic. So बहुत energy feel हुआ यहाँ काम करके. Okay, actually you're doing in this film one of the psycho character. Yeah. How is your feel about this psycho character? See, I feel that when you do this kind of characters, it becomes cult. If I tell you example, you talk about Sholay, you see Gabbar Singh. Everybody remember Gabbar Singh. You see Hollywood, you know Joker. Joker character, everybody knows Joker character. This type of characters, इसका जो मजा होता है कि इनमें कोई moral compass नहीं होता है, कि इनको कोई सोच नहीं होता है कि ये सही है ये गलत है, ऐसा कोई सोच नहीं है. So मैं अगर मुझे किसी पे गुस्सा हो, अब मुझे अब आप पे गुस्सा हो, I cannot go and hit you.
because we are in a civilized way, we are non-violent people like this. पर जो नहीं सोचता है उसको अच्छा ठीक है, उसको देख लिया, बाद में बाहर जाके उसको मार दिया, ऐसे ही। तो ये सब के अंदर तो हम लोगों का जो अभी सोसाइटी है जहाँ जा रहा है, एवरी पर्सन के अंदर गुस्सा है, एंगर है, बहुत है, लेकिन हम लोग उसको कोई मेडिटेशन से, सर जैसे बोल रहे थे, मेडिटेशन एंड वर्कआउट्स एंड डिफरेंट थिंग, म्यूजिक, वी गिव आउट दैट। पर ऐसे जो कैरेक्टर्स होते थे, लाइक दिस साइको कैरेक्टर आई एम प्लेइंग इन दिस फिल्म, इसका कोई सोच नहीं है, मतलब इसका कोई कारण नहीं है, मतलब ही डज नॉट नीड अ रीजन टू किल, इसको बस उसका मजा है। तो वो विलन कैरेक्टर्स, एंड मेरे इंडस्ट्री में आई हैव जनरली प्लेड रोमांटिक हीरो, सो आई एम परसीव्ड एज अ रोमांटिक हीरो आउट देयर इन बंगाली इंडस्ट्री। सो वहाँ पे मुझे ज़्यादातर रोमांटिक रोल्स मिले हैं, डिफरेंट बट रोमांटिक रोल्स। सो दिस वाज वेरी डिफरेंट। एक्टर के हिसाब से इट वाज अ वेरी बिग चैलेंज, एंड आई थिंक दिस वाज द टफेस्ट एंड द मोस्ट एक्साइटिंग पार्ट आई एवर डिड। Okay, what is difference between Tamil and Telugu and Bengali industry? I think in Bengal we recently ऐसे मसाला movies होते नहीं है ज़्यादा। Bengali audience generally likes family dramas, or we have different kind of thrillers. You know, detective stories is very popular in Bengal. We have Feluda, we have Bomkesh Bakshi from Bengal. So this kind of movies are very famous there. And Telugu films has a, you know, it's very action packed, and it's very fast paced, it's very action oriented, very emotion oriented. तो देखिए फिल्म्स का तो कोई डिफरेंस होता नहीं, अ गुड फिल्म इज अ गुड फिल्म, अ बैड फिल्म, यही ऑल ओवर द वर्ल्ड। सो वी आल्सो वॉच डिफरेंट काइंड ऑफ फिल्म्स लाइक हॉलीवुड फिल्म्स, कोरियन फिल्म्स। I watch a lot of Telugu films, Tamil films. I'm a huge fan of Malayalam films. तो डिफरेंस तो वैसा कुछ नहीं है, पर यहाँ पे जो पैशन है रिगार्डिंग द फिल्म, एवरी मेंबर ऑफ द टीम इज सो पैशनेट, तो ये मुझे बहुत अच्छा लगा यार तेलुगु फिल्म इंडस्ट्री। What is your best moment in this movie, Dakshina? I think the best moment is the climax fight sequence. We shot 5 days, 5 दिन हम लोग शूट किए वो, और बहुत सारा ब्लड, बहुत सारा मड था, और 5 दिन सेम विथ दोज ब्लड एंड मड वी हैड टू फाइट। इट वाज वेरी, वो बहुत थकान हुआ, इमोशनली इट वाज वेरी ड्रेनिंग, बट दैट वाज द बेस्ट सीक्वेंस। सो जब ऑडियंस फिल्म देखेगी फाइनली, आई थिंक फिल्म जहाँ जाके एंड होता है, क्लाइमैक्स जहाँ पे होता है, आई थिंक सभी जो हम लोग बोलते हैं एज ऑफ द सीट, सब ऐसे करके फिर देखेंगे, फिर एज ऑफ सीट आ जाएंगे जब क्लाइमैक्स होगा। तो इट्स अ बिग सीक्वेंस जहाँ पे मतलब बहुत बड़ा क्लाइमैक्स है, लेकिन सब एकदम हैरान हो जाएंगे क्लाइमैक्स से। सो दैट वाज द बेस्ट पार्ट फॉर मी। ఓకే సార్, ఈ సినిమా ద్వారా మీరు ఏదైనా మెసేజ్ అనేది ఏదైనా అనుకుంటున్నారా? మెసేజ్ ఏం లేదండి, అంటే మెసేజ్ అంటే డైరెక్ట్గా మనం ఈ సీన్లో మంచి డైలాగ్తో మెసేజ్, సీన్తో మెసేజ్ అలాంటివి లేవు. మీరు ఏమి అర్థం చేసుకుంటారో అట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ఫ్యూచర్లో ఓషో గురించి ఏదైనా మూవీ తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఓషో గురించి తీయాలంటే యాక్చువల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఒకసారి 2 years బ్యాక్ అమెరికన్ సినిమా చేద్దాం అనుకోండి ఓషో మీద, ఓషో క్యారెక్టర్ అమెరికన్ ప్లే చేద్దామని ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు వాళ్ళు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. అమెరికన్ లాంటి యాక్టర్ చేస్తే అది ఇంకా రీచ్ అవుతుంది, వరల్డ్ వైడ్ వెళ్తుంది కదా. అది ప్రాజెక్ట్ ఏమి తెలియదు నాకు అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అసలు అదే చూసుకున్నాం కదా, అది ది దక్షిణ టీం. నెక్స్ట్ ఓషో తులసిరామ్ గారు, మెయిన్ అసలు ఆ ఓషో అంటే ఏంటి అనేది ఎంత బాగా చెప్పారు అనేది నాకు నిజంగా బాగా కనెక్ట్ అయిన మూమెంట్ అనమాట. మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే దక్షిణ మూవీ చూడండి, చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ సైకో థ్రిల్లర్ అంట. October 4th ప్రతి ఒక్కరు వచ్చి ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.